హాయ్ ఫ్రెండ్స్, గ్రైండర్లో మిక్సీలు చూస్తుంది అనుకుంటున్నారా? గ్రైండర్ అండి. మనం వాడుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసేసి పెట్టుకుంటాం కదండి. దీని మీద దుమ్ము ధూళి పడుకోకుండా శుభ్రంగా మనము ఈ రకంగా వాడుకున్న తర్వాత తీసేసుకుంటాము. అదేవిధంగా మిక్సీ కూడా మనం వాడుకొని శుభ్రంగా వైర్ తోటి ఈ విధంగా మనము శుభ్రం చేసుకొని క్లీన్ చేసేసుకొని ఇప్పుడు దీనికి దుమ్ము ధూళి పడుకోకుండా ఏమంటే మనకు పాత నైటీలు ఉంటాయి కదండి. ఈ నైటీలు తీసుకొని మనము ఇది రబ్బర్ బ్యాండ్ సహాయంతో పైత మనకి హెడ్కి తగిలించుకునేది ఉంది కదండి. దాన్ని ఇట్లాగ మడిసేసేసి ఈ రబ్బర్ బ్యాండ్ సహాయంతో మనం దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా. దీన్ని మనం ఇప్పుడు ఉల్టా వేసేసుకుందాం. తిరగేసేసుకున్నాం కాబట్టి ఈ ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఉంది కదా, ఇది లోపలికి వెళ్తుంది. ఈ లోపలికి వెళ్ళింది కదా. మనం ఇప్పుడు దీన్ని ఈ గ్రైండర్ ఉంది కదా, ఈ గ్రైండర్కి మనము శుభ్రం క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మూత పెట్టుకొని దీన్ని ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, మనకు దుమ్ము పడదు, శుభ్రం కిందకల్లా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. మన పాత నైటీయే కదండి, అంత నీట్గా అట్లా ఆ విధంగా వేసుకుంటే మనకు దుమ్ము పడదు. అవసరమైనప్పుడు తీసేసుకుంటాము. అదే మిక్సీ కూడా ఉంది కదండి. టీ షర్ట్లు ఉంటాయి కదా పాతవి మనకి, అవి కూడా ఈ విధంగా ఉల్టా చేసేసుకొని దీనికి రబ్బర్ బ్యాండ్ సహాయంతో రబ్బర్ బ్యాండ్ వేసుకుందాము. ఇట్లా ఫోల్డ్ చేసేసి దీనికి కూడా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసేసేసి దీన్ని మళ్ళీ మనం ఈ విధంగా ఉల్టా చేసేసుకుందాం. ఉల్టా చేసుకొని మిక్సీకి కూడా ఇట్లా చూడండి ఈ విధంగా మిక్సీకి కూడా వేసేసుకుందాము. మనకు దుమ్ము ఏం పడుకోకుండా ఉంటుంది కదండి, నీట్గా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే. ఓవెన్ కూడా ఉంది కదండి. ఓవెన్ మీద మళ్ళీ శుభ్రం క్లీన్ చేసేసుకొని ఈ హోల్స్లోకి మనకి వీట ఉంటాయి కదండి, వాటి మీదకి దుమ్ము ధూళి పోకోకుండా వీటి మీదకి దుమ్ము పోకోకుండా దీనికి కూడా పాత టీ షర్ట్లు ఉంటాయి కదా, అవి ఈ విధంగా వీటి మీద క్యాపులు కొనాలని డబ్బులు వేస్ట్ మన అంటే మధ్యతరగతి వాళ్ళకి ఏడా కొనాలంటే కష్టమే కదండి. ఈ విధంగా పాతవి ఉంటే ఈ విధంగా మనం కానీ చేసుకున్నాం అనుకో, ఇది విధంగా వేసేసుకుంటే దుమ్ము కూడా పడుకుని మనం వాడుకునేటప్పుడు ఇది క్లాత్ తీసేసేసి మనం వాడుకోవచ్చు. అన్ని కవర్లు కొనాలన్నా కష్టమే కదండి. కవర్లు కొద్ది రోజులు ఉంటాయి, పోతాయి. మళ్ళీ ఇబ్బంది పడకుండా ఈ విధంగా మనం కానీ ట్రై చేసుకున్నాం అనుకో మనకు షేవ్ కలిసి వస్తుందండి. ఈ విధంగా మనం ప్రతి దానికి కవర్లు కొనాలి, దానికి కవర్ కొనాలి, దీనికి కవర్ కొనాలంటే ఎట్లా కుదురుతుందండి మనకి. కొనేవాళ్ళు కొంటారులేండి, కొనరని కాదు, కానీ కొనలేని వాళ్ళ పరిస్థితి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి. మనం వేస్ట్గా పడేసే కాడికి ఇట్లా చేసేసుకుంటే మన ఓవెన్కి, మిక్సీకి, గ్రైండర్కి ఈ విధంగా క్లాత్ వేసేసుకున్నాం అనుకో నీట్గా ఉంటుంది, చూసేదానికి బాగుంటుంది. మనం వాడుకునేటప్పుడు కూడా తీసి వాడుకుంటే నీట్గా దుమ్ము ధూళి పడుకోకుండా ఉంటుంది. ఈ ట్రిప్ కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఓకేనండి, బాయ్. కామెంట్స్ పెట్టండి ఇలా ఇది ఏ విధంగా మీకు నచ్చితే. నేనైతే ఈ విధంగా చేస్తానండి, మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్స్ పెట్టండి.